ప్రియమైన వాళ్ళారా, నా పేరు ఆంటోనీ జోసెఫ్. నేను చెన్నైలో తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగానండి. ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. నాకు 3 చెల్లెళ్ళు, నేను ఇంటికి పెద్దవాడిని. పిల్లరా, ఇప్పుడు నేను పుట్టినప్పుడు తెల్లని చర్మంతో నేను పుట్టానండి. నా ప్రొఫైల్ మీరు చూసుంటారు అనుకుంటాను. చూడడానికి తెల్లని చర్మంతో ఉంటాను. పిల్లరా, నేను ఇలా పుట్టినప్పుడు నన్ను చూసిన అందరూ కూడా నా తల్లిదండ్రికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఈ బిడ్డ మీకు మంచి కొరకు పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే పుట్టాడు, కాబట్టి ఈ బిడ్డను మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డను ఖచ్చితంగా మీరు చంపేసేయండి. ఈ బిడ్డ పెరగంగా మీకు సమస్యలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి, మీ కుటుంబం ఇంకా శాపంలోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఈ బిడ్డ మీకు శాపానికి గుర్తుగా ఉన్నాడు, కాబట్టి ఈ బిడ్డను మీరు ఖచ్చితంగా మీరు చంపేసేయండి అని చెప్పి చాలా మంది సలహాలు ఇచ్చారండి మా తల్లిదండ్రులు. కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ప్రియులరా, యేసయ్య నన్ను ప్రాణంతో జీవంతో నన్ను కాపాడాడు. ప్రియులరా, నేను పెరుగుతున్నప్పుడు నాతో సమస్యలు కూడా నాకు పెరగడం మొదలు పెట్టాయండి. నాకు 5 సంవత్సరాలు అయినప్పుడు నా చర్మంలో గడ్డలు రావడం మొదలు పెట్టాయి. మంచి బట్టలు నేను వేసుకోలేనండి. వేసుకుంటే డ్రెస్ వేసుకుంటే వెంటనే నాకు చెమటలు పడతాయి. నా చర్మం అంతా కూడా గడ్డలు ఉంటాయి కాబట్టి వెంటనే చెమటలు బట్టి అంటే జలబడుతుంది. నేను గోక్కుంటే ఆ గడ్డలు పగిలి చీము రక్తము కారుతుందండి. నన్ను పరిశోధించినటువంటి డాక్టర్లు మా తల్లిదండ్రులకు ఒక రిపోర్ట్ చెప్పారు. ఏంటంటే, ఈ బిడ్డ యొక్క చర్మంలో మన భారతదేశాన్ని యొక్క ఎండను తట్టుకోగలిగినటువంటి బలము, శక్తి లేదు. ఇది చాలా సాఫ్ట్ అయినటువంటి ఒళ్ళు కాబట్టి ఇతడు 18 సంవత్సరాల లోపల ఇతడు ఒళ్ళంతా వేడెక్కి ఆ ఒళ్ళంతా కూడా గడ్డలు వచ్చేసి ఆ గడ్డలంతా కూడా స్కిన్ క్యాన్సర్ గా మారిపోయి చర్మము పగిలి చీము రక్తము కారి చూడడానికి భయంకరమైనటువంటి మరణాన్ని 18 సంవత్సరాల లోపల ఎదుర్కొంటాడు. 18 సంవత్సరాలకు పైన ఈయన బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ ఇతడు 18 సంవత్సరాల వరకన్నా కొంచెం బ్రతకాలంటే ఈ ఎండలో ఇతను వెళ్ళకూడదు, ఈ ఎండ ఒక బొట్టు కూడా ఈయన మీద పడకూడదు. ఒకవేళ అర్జెంటుగా ఆయన బయటికి వెళ్ళాలి అబ్బాయి అనే ఒక పరిస్థితి వచ్చినా కూడా, అంటే గుడ్డ కప్పుకి వెళ్ళాలి, చేతులు గ్లోవ్స్ పెట్టుకెళ్ళాలి, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని వెళ్ళాలి, కళ్ళకు కూలింగ్ గ్లాస్ వేసుకొని వెళ్ళాలి, ముఖంలో అంటే మంచి గుడ్డ చుట్టుకొని వెళ్ళాలి, తర్వాత గొడుగు పట్టుకొని వెళ్ళాలి. ఇట్లా ఒక బొట్టు కూడా ఎండ ఈ చర్మంలో పడకూడదు అని చెప్పి అన్నారండి. అన్నిటిని నేను కట్టుకొని వెళ్తే నిజమే ఎండ పడదండి, కానీ నాకు గాలి కావాలి. గాలి రాకపోతే నాకు వెంటనే చెమటలు పడతాయి, జలబడుతుంది, గోక్కుంటే రక్తం వస్తుంది. పిల్లరా, నా చిన్న ప్రాయం నుంచి నేను చావలేక బ్రతకలేక నేను చావు బ్రతుకుల్లో నేను పోరాడుతూ ఉన్నానండి. పిల్లరా, మా యొక్క తల్లిదండ్రికి చదువు లేదు, వారు చదువు లేని వారు. ప్రతిరోజు నన్ను ముందుంచుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయ్యా, మాకెందుకు ఇలాంటి బిడ్డలు ఇచ్చావు, మాకెందుకు ఇలాంటి బిడ్డలు ఇచ్చావు ప్రతిరోజు వాళ్ళు ఏడుస్తూ ఉంటారండి. పిల్లలు ఒక రోజు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బిడ్డ ప్రాణాన్ని మనం ఎలాగైనా కాపాడడానికి ప్రయత్నం చేద్దాం, ఎలాగైనా కాపాడాలి, ఏం చేయాలి అని వారు ఆలోచించినప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బిడ్డను మనం బాగా చదివిద్దాం. ఈ బిడ్డ చదివితే ఇతను చదివి ఒక మంచి స్థితికి వచ్చాడంటే ఇతని జీవితాన్ని ఇతను చూసుకుంటాడని చెప్పి నన్ను చదివించడానికి మొదలు పెట్టినప్పుడు నాలో ఉన్నటువంటి ఇంకొక సమస్య కూడా బయటపడడం మొదలు పెట్టిందండి. అంటే ఆల్రెడీ నాకు చర్మంలో సమస్య ఉంది, స్కిన్ క్యాన్సర్ లా గడ్డలు వచ్చేస్తున్నాయి, రక్తం ఎప్పుడు నా చర్మంలో కారుతూ ఉంటుందండి. మంచి బట్టలు వేసుకున్నా కూడా ఆ బట్టల్లో నా యొక్క రక్తపు మరకలు, ఆ యొక్క గడ్డల నుంచి వచ్చిన రక్తము మరకలుగా ఆ డ్రెస్ లో అలానే కనిపిస్తుంటుంది. ఇప్పుడు నన్ను చదివించాలని చెప్పి ప్రయత్నం చేసి నన్ను స్కూల్లో చేరిస్తే, ప్రియులు అక్కడ స్కూల్లో చేర్చారు మా అమ్మ మా నాన్న. స్కూల్లో చేరిస్తే అక్కడ టీచర్ అంటున్నారు, ఆంటోనీ చదువు, ఆంటోనీ రాయి అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఏం చదవాలి టీచర్, ఏ రాయాలంటే బోర్డులో ఉండేది చదువు నాన్న, బోర్డులో ఉండేది రాయి అంటున్నారు. నేను అంటున్నాను, బోర్డులో ఏముందో అసలు నాకు కనిపించడం లేదు టీచర్. అప్పుడు నీ కళ్ళు కనిపించవా, నీ కళ్ళు కనిపించవా, కళ్ళు తెలియని గుడ్డోనంత ఎందుకే తీసుకొచ్చి మా స్కూల్లో చేస్తారని చెప్పి ప్రియులరా ఏం చేస్తున్నారంటే నన్ను నెట్టేస్తారు, బయటికి తరిమేశారండి. ఇలాగ ప్రియులరా ఒక్కొక్క రోజు ఏం చేస్తారంటే ఒక్కొక్క స్కూల్లో మా అమ్మ చేరుస్తున్నారు. అలాగనే ఇంకొక స్కూల్లో చేరిస్తే ఇంకొక సమస్య అక్కడ కూడా. అప్పుడు మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చినటువంటి సంతోషంతో ఆమె పనికి వెళుతుంది, ఆమె వంట పని చేస్తుంది. పిల్లలు ఆమె పని నుంచి వచ్చే లోపల నేను ఇంట్లో ఉంటానండి. అప్పుడు మా అమ్మ నన్ను చూస్తుంటే ఎక్కువగా కోపం వచ్చేసి, ఒరే ఈ రోజే కదరా వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను స్కూల్లో చేర్చాను, ఎందుకురా వచ్చేసావని చెప్పి నన్ను కొట్టడం మొదలు పెడుతుందండి. కొట్టడం మొదలు పెట్టినప్పటికీ నేను ఏడుస్తుంటాను, అమ్మ నన్ను తరిమేశారు స్కూల్ నుంచి, నన్ను ఏం చేయమంటావని చెప్పి ఏడుస్తాను. అప్పుడు అమ్మ నేను ఎందుకు తరిమారంటే నాకు తెలియదమ్మా. అప్పుడు మా అమ్మ మరుసటి దినాన నాతో స్కూల్కి వచ్చి టీచర్స్ని అడిగారండి, అమ్మా ఎందుకమ్మా నా బిడ్డను తరిమేశారంట అని చెప్పంటే ఆ టీచర్ కోపంగా ఆమె గట్టిగా ఆమె అరవడం మొదలు పెడుతుంది.
నీ బిడ్డకు కళ్ళు కనిపించలేదమ్మా, నీ బిడ్డ గుడ్డోని తీసుకొచ్చి ఎందుకమ్మా మా ప్రాణాలు తీస్తావు, నీ బిడ్డకు అసలు చదువు తల కిందకి నిలబడినా కూడా చదువు తీసుకెళ్ళి నీ బిడ్డను అని చెప్పి వాళ్ళు కేకలు వేయడం మొదలు పెడతారు. వెంటనే అప్పుడు మా అమ్మ ఏడ్చి ఆ టీచర్ యొక్క పాదాలు పట్టుకుని ఆమె అన్నింది, అమ్మా నా బిడ్డకి ఇలాంటి సమస్య ఉంది, నా బిడ్డ 18 సంవత్సరాల లోపల చర్మము పగిలి చనిపోతాడని చెప్పి డాక్టర్లు చెప్పారు, ఇలాంటి బలహీనత ఉంది, అతను ప్రాణాన్ని ఎలాగన్నా కాపాడని చెప్పి నేను నా భర్త గారు ప్రయత్నం చేస్తున్నాము, అతను చదివిస్తే చదివి అతను పెద్దోడై తన జీవితాన్ని తానే చూసుకుంటాడని చెప్పి నేను నా యొక్క భర్త అతన్ని చదివించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, మిమ్మల్ని దేవుడి వల్లే మేము అనుకుని అడుగుతున్నాను, నా బిడ్డకు చదువు నేర్పించండి, నా బిడ్డకు జీవితాన్ని భిక్షంగా ఇవ్వండి, చదువుని భిక్షంగా ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆ టీచర్ అంటున్నారు, అదంతా ఏం కుదరదు, నీ బిడ్డకి చదువు నేర్పించడానికి మాకేమన్నా ప్రత్యేకంగా విడిగా ఏమన్నా జీతం ఇస్తున్నావా, తీసుకెళ్ళి నీ బిడ్డని చెప్పి నన్ను మా అమ్మని మెడబెట్టి బయటికి నెట్టేస్తుందండి. ప్రియులరా, ఇక్కడ ఒకవేళ టీచర్ గా ఉన్న వాళ్ళు లేకుంటే టీచర్ గా పనిచేసి రిటైర్ టీచర్స్ ఎవరైనా ఉంటే, ప్రియులరా నేను టీచర్ నేను గౌరవిస్తున్నాను, కానీ నాకు అంటే దొరికినటువంటి టీచర్లు ఎలా ఉన్నారు అనేది మాత్రమే నేను చెప్తున్నానండి. నిజంగా టీచర్స్ మీద నాకు మంచి అభిమానం ఉంది, మంచి మర్యాద ఉందండి, కానీ నా జీవితంలో నేను ఫేస్ చేసినటువంటి టీచర్స్ ఎలాంటి వారు అనేది మాత్రం నేను చెప్తున్నానండి. అప్పుడు ప్రియులరా నన్ను మా అమ్మను ఆ టీచర్ ఏం చేస్తుందంటే బయటికి నెట్టేస్తుంది. ప్రియులరా నేను మా అమ్మ ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. ఇలాగ ప్రియులరా దాదాపు 8 సంవత్సరాల వరకు నన్ను చెన్నైలో ఉండేటువంటి అనేక స్కూల్స్ నన్ను ఏం చేశారంటే నెగ్లెక్ట్ చేశాయి. కానీ ప్రియులరా పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి, పిరికి వారిని వెర్రి వారిని ఎన్నుకున్నాడట. అప్పుడు ప్రియులరా నా మీద ఏదో ఒక ప్రణాళిక దేవునికి ఉంది కాబట్టి నన్ను దేవుడు ఒక్కొక్క విషయంలో కాపాడుతూ వచ్చాడండి. ఇప్పుడు 8 వయసు అయినప్పుడు మా అమ్మ ఇంకొక స్కూల్ ఇంటికి ఆ స్కూల్లో నన్ను చేర్చింది. అక్కడ మా అమ్మ ఆల్రెడీ ముందే చెప్పేసింది, అమ్మా నా బిడ్డకు దూరపు చూపు కనిపించదు, దగ్గర చూస్తేనే నా బిడ్డ చూస్తాడు చూడగలడు అని చెప్పన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, పర్వాలేదండి మేము బోర్డు దగ్గర మేము అంటే టేబుల్ వేసి మీ బిడ్డకు మేము చదువు నేర్పిస్తాము అని చెప్పన్నాడు. అప్పుడు నా దగ్గర బాబు నీకు దూరం ఉంటే కనిపించదు, దగ్గరుంటే కనిపిస్తుందా అని చెప్పన్నాడు. నువ్వు నేర్చుకుంటావా చదువు దగ్గర కూర్చొని అన్నాడు. నేను ప్రయత్నం చేస్తానండి, కానీ నాకు కనిపిస్తుందని తెలియదు అని చెప్పాను. పిల్లరా నాకు బోర్డు దగ్గర కూర్చోబెట్టి నాకు చదువు నేర్పించడానికి మొదలు పెట్టినప్పుడు ఇతను చదువు రాదు, చదవలేడు, గుడ్డోడం లోకంలో యేసయ్య నన్ను క్లాస్ లో ఫస్ట్ మార్కులు రావడానికి సహాయం చేశాడండి. మా అమ్మ నాన్నకి చాలా పెద్ద సంతోషం, అరే మన బిడ్డ ఎలాగన్నా తప్పించుకుంటాడని. పిల్లరా ఆ స్కూల్లో నేను చదివినటువంటి స్కూల్ 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ అండి. ఒక క్లాస్ కి 6 మంది 7 మంది ఉంటారు. ఇప్పుడు నాకు కూర్చోన్నా కూడా నాకు అక్షరాలు చిన్నగా ఉండి బోర్డు కనిపించలేదు అనుకోండి, నేను లేచి ఏం చేస్తానంటే బ్లాక్ బోర్డ్ కి అడ్డం వెళ్ళి నిలబడుకుంటాను, అది దానికి మధ్యలో వెళ్ళి నిలబడుకుంటే నా వెనకుండేటువంటి స్టూడెంట్స్ కూడా బోర్డు కనిపించదు కాబట్టి వాళ్ళు కూడా లేచి వచ్చి నా పక్కన వచ్చి నిలబడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎదిరించడం తెలియదు కాబట్టి. ఇప్పుడు 5వ తరగతి వరకు నా యొక్క చదువు చాలా అంటే సమాధానంగానే కొనసాగింది, క్లాస్ లో ఫస్ట్ మార్కులు. ఇప్పుడు 6వ తరగతికు నేను ఏం చేస్తుంటే వేరే స్కూల్కి నేను వెళ్ళాల్సి వచ్చిందండి, ఎందుకంటే ఆ స్కూల్ 5వ తరగతి వరకే ఉన్నది. ఇప్పుడు 6వ తరగతికి నేను వేరే స్కూల్కి వెళ్తే అక్కడ అది హై సెకండరీ స్కూల్, ఒక క్లాస్ కి దాదాపు 70 మంది 70 మంది అండి, ఒక క్లాస్ కి 70 మంది. ఇంతవరకు నేను చదివినటువంటి స్కూల్లో ఒక క్లాస్ కి 7 మంది. ఇప్పుడు నేను చదివినటువంటి స్కూల్లో ఇప్పుడు వెళ్ళి కొత్తగా జాయిన్ అయిన స్కూల్లో ఒక క్లాస్ కి 70 మంది. నన్ను అన్నారు, అంటోని నువ్వు ఎత్తుకున్నావు, పొడుగ్గా ఉన్నావు బాబు, నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చో అని చెప్పాను. నాకు వెనక్కి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది, బోర్డు కనిపించదు. అప్పుడు అక్కడ కూడా అన్నారు, యాంటోనీ చదువు, యాంటోనీ రాయి అని చెప్పన్నారు. అక్కడికి వెళ్తుంటే అక్కడ నేను అన్నా, టీచర్ నాకు బోర్డు దూరంగా ఉంటే కనిపించదు టీచర్ అని చెప్పాను. అప్పుడు ఇలాంటివరకు ఎలా చదివేవి అని అడుగుతారు. నేను అన్నాను, దగ్గరకు వచ్చి నేను కూర్చుంటేనే నాకు నిలబడితేనే నాకు కనిపిస్తుంది అని చెప్పన్నాను. అప్పుడు మరి చదువు రాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను దగ్గరకు రమ్మన్నా టీచర్. నేను దగ్గరికి వెళ్ళి నేను బోర్డుకి అంటే మధ్యలో అడ్డం నిలబడుకుంటే మాత్రమే నాకు కనిపిస్తుందండి. ఇప్పుడు నేను అలా నిలబడుకుంటే నా వెనకుండేటువంటి స్టూడెంట్స్ కి బోర్డు కనిపించదు. వాళ్ళు గట్టిగా కేకలు వేయడం మొదలు పెడతారు, ఒరే నువ్వు జరిగిపోరా, నువ్వు తొలగిపో, నీకు తల మాకు కనిపిస్తుంది, అసలు బోర్డులో ఏముందో కనిపించలేదని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేయడం మొదలు పెడతారు. కానీ నేను మాత్రం అయ్యో నా తల్లిదండ్రులు నా కోసమే కదా కష్టపడుతున్నారు, అయ్యో నన్ను చదివేదగా వాళ్ళు కష్టపడుతున్నారు, మనం చదవకపోతే వాళ్ళకి ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోద్దని చెప్పి నేను చదవడానికి రాయడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నాతో చదివేటువంటి 4 నా క్లాస్మేట్లు లేసి వస్తారండి. ఒకరి చెయ్యి పట్టుకుంటారు, ఇంకొకరు ఈ చెయ్యి పట్టుకుంటారు, ఒకటి ఈ కాలు పట్టుకుంటాడు, ఇంకొకటి ఈ కాలు పట్టుకుంటాడు. 4 నన్ను ఒక కుక్క
దుష్టుడు లాక్కెళ్ళినట్టుగా నన్ను అలా లాక్కెళ్తానండి. నేను ఏడుస్తాను, రే బాబు నన్ను వదిలిపెట్టండి రా, మీకు దండం పెడతాను, నేను చదవాలని చెప్పి ఏడుస్తానండి. కానీ అస్సలు ఎవ్వరు నా మాటలు పట్టించుకోరు. నేను మళ్ళీ వెళ్తాను, నేను ఎలాగన్నా చదవాలి, అయ్యో నేను ఎలాగన్నా నేను ముందుకు రావాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి చదవడానికి మొదలు పెడతాను. మళ్ళీ అలాగనే వచ్చి నలుగురు వచ్చి నన్ను పట్టుకెళ్ళి ఈడ్చుకెళ్ళి నన్ను వెనకాల చివరి కూర్చుని కూర్చోబెడతారు. ఇలాగనే ఎన్నిసార్లు నేను చదవాలనే ప్రయత్నం చేసినా కూడా అన్నిసార్లు వాళ్ళు కూడా అలసిపోకుండా నన్ను ఈడ్చుకెళ్ళి చివరి కుర్చీలో కూర్చోబెట్టి ప్రియులారా నన్ను బాధ పెట్టేవాళ్ళు. ఇందు నిమిత్తంగా ప్రియులారా, ఇందువలన 5వ తరగతి వరకు నేను క్లాస్ లో ఫస్ట్ మార్కులు ఉన్న నేను 6వ తరగతిలో ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ కష్టపడి చదివి 7th వెళ్తే 7th లో కూడా ఫెయిల్ అయిపోయాను. వెంటనే ఆ స్కూల్ నుంచి కూడా నన్ను తరిమివేయడం జరిగింది. నీకు కూడా కళ్ళు కనిపించలేదు, వేరే స్కూల్లో చేర్చుకున్నాను. వేరే స్కూల్లో చేరి నేను కృప వల్ల 10th వరకు నేను చదువుకోవడానికి సహాయం చేశానండి. ప్రియులారా, ఇలాగున్నప్పుడు నా యొక్క కుటుంబంలో సాతాను క్రియలు ఇంకా ఎక్కువగా క్రియ చేయడం మొదలుపెట్టాయండి. మా నాన్న దుర్మార్గుడు, మా నాయన సారాయి కాసి అమ్మేటువంటి ఒక వ్యక్తి అండి. మా నాన్న రౌడీజం చేసేటువంటి ఒక వ్యక్తి. ప్రియులారా, ఇలాగున్నప్పుడు ఏమైందంటే ప్రియులారా, మా యొక్క నాన్న యొక్క గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్నవారు చంపేశారండి. ఆ యొక్క చంపబడిన వ్యక్తి యొక్క భార్య ఆ యొక్క హత్యను మా నాన్నే చేశారని అపార్థం చేసుకుని మా కుటుంబానికి అంతా కూడా భయంకరమైనటువంటి చేతబడి చేసిందండి. సడన్ గా మా నాన్నకి అంటే తుమ్మితే రక్తం రావడం మొదలుపెట్టింది, దగ్గితే రక్తం రావడం మొదలుపెట్టింది, బాస్కెళ్తే రక్తం రావడం మొదలుపెట్టింది. ప్రియులారా, డాక్టర్లు 1996 సంవత్సరము మా నాన్న పరిశోధించి వారు చెప్పారు, అయ్యా నువ్వు తాగి నీ అవయవాలంతా కూడా పాడైపోయాయి, కాబట్టి ఇంకా 4 నెలలు మాత్రమే ప్రాణంతో బ్రతుకుతావు, 4 నెలల లోపల నువ్వు చనిపోతావు అని చెప్పన్నారు. ఇంకా ఆ యొక్క బాధలో ఆయన ఎక్కువగా తాగడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు తాగేసి వెళ్తాడండి. ఆ రోజంతా ఇంటికి రాడు, అంటే మత్తడిపోయి ఎక్కడన్నా పడిపోయి ఉంటాడు. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రియులారా, నేను మా అమ్మ వారికి అంటే పక్కన మేము కొంచెము అంటే భోజనము అంటే మేము అన్నం వారికి కొంచెం పెట్టి వారు నిద్రపోయిన తర్వాత నేను మా అమ్మ రాత్రంతా ఎతుకుతాము. నేను మత్తు అయిపోయి ఎక్కడన్నా పడి ఉంటాడండి. ఆయన మత్తు దిగి ఉదయాన్నే ఒక 5:30కి అలా వస్తాడండి ఇంటికి. ఆయన ఇంటికి వచ్చేంత వరకు నేను మా అమ్మ అస్సలు నిద్రపోము. ఆయన నిద్రపోయిన వెంటనే ఆయన వచ్చి పడుకుంటాడండి. భోజనం చేసిన తర్వాత పడుకుంటాడు. పడుకున్న తర్వాత మేము పడుకుంటాము. 5 గంటలకు 5:30కు పడుకొని 6:30కి అంతా నేను లేసేయాలండి. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు 7 గంటలకు స్కూల్కి 7 గంటలకు నేను అక్కడ నిలబడను. అయ్యో మనం ఆలస్యంగా వెళితే మనకు 5 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆ 5 రూపాయలు కూడా ఇంట్లో ఉండదండి. దానికి భయపడి ఆ 1.5 గంట సేపు మాత్రము నేను నిద్రపోయి లేచి ప్రియులారా నేను స్కూల్కి వెళ్తాను. ఇంట్లో భోజనం ఉండదు. నేను ఒక 2 గ్లాసులు నీళ్ళు మాత్రం తాగి నేను బాధపడుతూ నేను కష్టపడుతూ నేను ఏం చేస్తానంటే స్కూల్కి వెళ్ళిపోతాను. ప్రియులారా, నా ప్రక్కన ఎవరు కూర్చోరండి. ఎందుకంటే నాకు చర్మంలో భయంకరమైనటువంటి కంపు వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంటది. ప్రియులారా, నాకు చర్మంలో ఎప్పుడు రక్తం కారుతుంటది. నా చర్మం అంతా కూడా నా యూనిఫామ్ అంతా కూడా రక్తపు మరకలు ఉంటాయి. నా చర్మంలో ఎప్పుడు ఈగలు మసలుతుంటాయి. కాబట్టి నా పక్కన ఎవరు కూడా కూర్చోరు. ప్రియులారా, టీచర్స్ అంతా అన్నారు నువ్వు చదివితే చదువు, చదవకపోతే ఎట్లా అని చెప్పుకున్నారండి. నా స్టూడెంట్స్ ఎవరు నా ఫ్రెండ్స్ నా దగ్గర కూర్చోరు. ఎందుకంటే ఇతడు బలహీనుడు, ఇతడు కుష్ఠరోగి, ఇతని దగ్గర కూర్చుంటే మనకు కూడా బలహీనత వచ్చేస్తుంది అని చెప్పి నాతో ఎవరు కూర్చోరు, నాతో ఎవరు మాట్లాడరు. మీ పిల్లలందరూ కూడా చదవడానికి వెళ్తారండి స్కూల్కి, కానీ నేను ఏడవడానికి వెళ్తాను. ప్రతిరోజు నేను ఏడుస్తుంటాను. నా జీవితం అంతా కూడా ఏడవడమే పని. ఎందుకంటే చదువు రాదు కాబట్టి టీచర్స్ ఎవరు నన్ను పట్టించుకోరు. అప్పుడు నేను ఏడుస్తూనే ఉంటాను. ఎందుకయ్యా నాన్న నువ్వు ఏడుస్తున్నావు, బాబు నీ పని నీకు ఏరా కావాలి అని చెప్పి నాతో ప్రేమగా మాట్లాడేవారు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ప్రేమ కోసం అల్లాడిన రోజులు నా జీవితంలో ఉన్నాయండి. అందరు లంచ్కి వెళ్తారు, నా దగ్గర భోజనం ఉండదు. కేవలం స్కూల్లో పెట్టేటువంటి ఉచితమైన భోజనాన్ని కూడా నేను తీసుకోనండి. ఎందుకంటే దానికి వరుసలో నిలబడాలి. వరుసలో నిలబడితే నాకు ముందు వరుసలో ఉండేవాడు అంటాడు, ఒరే నా దగ్గరకు రావద్దు, నీ బలహీనతలు నాకు అంటుకుంటానే వాడు వెనక్కి నెడుతాడు. వెనక్కి వెళితే వెనకుండేవాడు అంటాడు, ఒరే నా దగ్గరకు రావద్దు, నీ బలహీనత నాకు అతుక్కుంటది అని చెప్పి అతను ఏం చేస్తాడు, నన్ను ముందుకు పెడతాడు. అప్పుడు ఇతడు నెట్టి నేను కింద పెడితే మళ్ళీ నా చర్మం గాయం తగిలితే అది ఆరడం చాలా కష్టం, మానిపోవడం చాలా కష్టం. కాబట్టి నేనేం చేస్తానంటే క్లాస్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటానండి. అలానే ఉంటాను. ఒక పక్కేమో ఆకలిస్తుంది. వీళ్ళందరూ కూడా లంచ్ టైం అయిపోయి వాళ్ళు క్లాస్ లో వచ్చి కూర్చుంటారు. క్లాస్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు నాకు భయంకరమైన ఆకలిస్తుంది, తల తిరుగుతుంది. అయ్యో మనము భోజనం లేకుండా తినకుండా మనము భోజనం చేయకుండా మనము కింద పడిపోయామంటే తల తిరిగి
అప్పుడు ఇతనికి భోజనానికి కూడా అతనికి అంటే డబ్బు లేదేమో, గట్టి లేదేమో అని చెప్పి మనం వేరేలాగా అపార్థం చేసుకుంటారని చెప్పి, ప్రియులారా నేను నాకు టిఫిన్ బాక్స్ ని నేను షర్ట్ లో నేను దాచిపెట్టుకొని టీచర్ దగ్గర నేను టాయిలెట్ కి వెళ్ళాలి అని చెప్పి అబద్ధం చెప్పి కింద గ్రౌండ్ కి వచ్చి ఆ చెట్టు ఆకులంతా కూడా తీసి నా యొక్క టిఫిన్ బాక్స్ లో పెట్టి నేను కడిగి వాటిని తిని నేను రోజులు గడిపిన రోజులు నా జీవితంలో ఉన్నాయండి. చెట్టు ఆకులు తిన్న రోజులు నా జీవితంలో ఉన్నాయి. భోజనం లేదు. జీవితం అంతా కూడా సాతాను క్రియలు, భయంకరమైనటువంటి ఒక బలహీనత నా చర్మంలో ఉన్నది. అలాగా మా యొక్క జీవితం అంతా కూడా బాధలు, కన్నీళ్లు, కష్టాలండి. పిల్లరా ఒక రోజు మా నాన్న నన్ను, మా అమ్మను, నా ముగ్గురు చెల్లెలను కొట్టి ఇల్లు తరివేశాడండి. మాకు ఉండడానికి స్థలం లేదు. మా అమ్మ ఆ రోజులో వంట పని చేస్తున్నటువంటి అపార్ట్మెంట్ లో ఆ యొక్క మెట్ల కింద స్కూల్ పిల్లలు పార్క్ చేస్తారండి, సైకిల్ పార్క్ చేస్తారు. ఆ సైకిల్ పార్క్ చేసేటువంటి స్థలంలో పడుకొని మేము రోజులు గడిపాం. ఆ రోజుల్లో మా అమ్మకు ఒక వ్యక్తి సలహా ఇచ్చారమ్మా, నువ్వు ఒక మంచి మంత్రగాడిని వైశ్యుడు, నీ కుటుంబానికి విరోధంగా ఏదన్నా ఒక చాతుబడి కట్టేమన్నా ఉంటుంది అని చెప్పి మా అమ్మకు ఒక సలహా ఇచ్చారండి. మా అమ్మ కూడా చెన్నైలో చాలా ఫేమస్ అయినటువంటి మంత్రగాడిని చూడడానికి వెళ్ళారు. పిల్లరా ఆ మంత్రగాడు మా అమ్మని దూరంగా చూసినప్పుడే గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అయ్యయ్యో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అతను కేకలు వేయడం మొదలు పెట్టాడు. మా అమ్మకు అసలేం అర్థం కాలేదు. అయ్యా ఎందుకు నన్ను చూసుకున్నా భయపడుతున్నారు, మీరు అంత గొప్ప మంత్రగాళ్ళు అని చెప్పి ఆమె అడిగినప్పుడు ఆయన అన్నారు, నువ్వేం మాట్లాడద్దు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ జీవితంలో ఏం జరుగుతుంది అన్ని నాకు తెలుసు అని చెప్పి ఆయన అన్నాడండి. ఇదేమనింది, అయ్యా ఏమంటున్నారు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అవును నీకు, ఈ కుటుంబానికి మీ సమాధానాన్ని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, నెమ్మది కోల్పోయి, మీ పిచ్చి బట్టి పిచ్చోళ్ళుగా మారి రక్తరక్తంగా వాంతి చేసుకుని రోడ్డుల మీద అనాథలుగా చనిపోవడానికి నీకు, నీ యొక్క భర్తకి, పిల్లలకు భయంకరమైనటువంటి చేతబడి చేయబడింది. నీ కుటుంబానికి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి ఒక రక్త పిచాచి పంపబడింది. నిన్ను కాపాడగలిగినటువంటి శక్తి, నీ కుటుంబాన్ని కాపాడగలిగిన శక్తి ఈ లోకంలో ఏ దేవునికి లేదు. మీరు మరణించేది ఖాయము. ఒకవేళ నేను నిన్ను కాపాడని అనుకుంటే నీకు విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క రక్త పిచాచి నన్ను చంపేస్తానని చెప్పింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన కేకలేయడం మొదలు పెట్టాడండి. మా అమ్మ బాధతో మేము ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆ స్థలానికి వచ్చిందండి. మా అమ్మ నాతో అనింది, ఒరే నాన్న ఇకన్నా ఈ వ్యక్తి బాధపడతాడు, ఇకన్నా మనం బాగుంటామని చెప్పి ఎదురు చూసి మనం మోసపోతున్నాము. ఆడపిల్లలు ఉన్నారు, వారితో మనం రోడ్ల మీద కాపురం చేయలేము. కాబట్టి ఈ లోకములో బ్రతకగలిగినటువంటి అర్హతను మనం కోల్పోయాం కాబట్టి మనం ఆత్మహత్య చేసుకుందాము అని మా అమ్మ అన్నది. నేను చిన్నోడిని. పిల్లరా అప్పుడు మా అమ్మ, అప్పుడు నాకు 14 సంవత్సరాలు, 96 సంవత్సరంలో నాకు 14 వయసు. మా అమ్మ ఒక మాట అన్నదండి, మనము చావడానికి ముందుగా ఏదైనా ఒక మంచి సంఘానికి వెళ్ళి మంచి ఒక దేవుని మాటలు మనం విని, వాక్యాన్ని విని చనిపోదాము. మనం క్రైస్తవులుగా పుట్టాము కానీ మనం క్రమంగా సంఘానికి, చర్చికి వెళ్ళడం లేదు. కాబట్టి చివరిగా ఏదో చర్చికి వెళ్ళి మన వాక్యాన్ని విని ఆ నెమ్మదితో చనిపోదాము అని చెప్పన్నారండి. అప్పుడు నన్ను ఏ చర్చికి వెళ్ళాలమ్మా అంటే మా అమ్మ అన్నారు, చెన్నైలో ఒక చర్చిని చెప్పి మా అమ్మ అన్నారు ఆ చర్చిని వెళదాము, అక్కడ ప్రతి వారము 20,000 మంది దేవుణ్ణి అంటే కూడుకొని ఆరాధిస్తారు, ఆ చర్చికి వెళదాము అన్నదండి. ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చి దాదాపు 1 వారం అవుతుందండి. మా బట్టలంతా కూడా మురికితో ఉన్నాయి, నా బట్టలంతా కూడా రక్తపు మరకలతో ఉన్నాయి. స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాను. మా అమ్మ యొక్క చీర అంతా కూడా చినిగిపోయింది. అలాంటి అవతారపులుగా ఉన్నామండి. ఆ చర్చి బయటికి వెళ్ళాము, వెళ్ళి అక్కడ పాటలు, ఆరాధనలను గమనించాము. మా బాధ అంతా మర్చిపోయాము. ఒక్క క్షణము మా బాధ అంతా మర్చిపోయి ఆ చర్చి లోపలికి అడుగు పెట్టడానికి మేము ఒక్క అడుగు పెట్టామండి. మాకు వెనక నుంచి భయంకరమైనటువంటి ఒక స్వరం వినిపించింది. ఒరే బాబు అక్కడే ఆగు, ఓ అమ్మ అక్కడే ఆగు అని చెప్పి ఒక వ్యక్తి అరుస్తూ మా వైపు వచ్చాడు. కోపం వచ్చాడు. ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగాడండి. మేమన్నామయ్యా చర్చి లోపలికి వెళ్తున్నాం. ఆయన అన్నాడు మళ్ళీ, ఎందుకో అక్కడికి వెళ్ళి అందరి దగ్గర డబ్బులు అడుక్కోవడానికా అని చెప్పి ఒక స్థలాన్ని చూపించాడండి. ఒక స్థలాన్ని చూపించి అక్కడ వెళ్ళి కూర్చో, చర్చి ముగించేంత కదలకూడదు అని చెప్పి అన్నాడండి. ఆ స్థలాన్ని చూసినప్పుడు నేను మా అమ్మ గట్టిగా ఏడ్చామండి. ఎలుగెత్తి ఏడుస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అలా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాము. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తి మాకు చూపించినటువంటి స్థలం అంటే వెళ్ళి కూర్చోండి నాకు మా అమ్మకి చూపించినటువంటి స్థలం ఏంటంటే అక్కడ చర్చికి బయట గేట్ దగ్గర భిక్షగాలు కూర్చుని అడుక్కునేటువంటి స్థలాన్ని చూపించారండి. అక్కడ భిక్షగాలు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళతో కూర్చోండి
చర్చి ముగించడం కదలకూడదు అని చెప్పన్నాడు. మేము ఏడ్చామయ్యా, మేము భిక్షగాళ్ళము కాదు, మా జీవితంలో మేము విరిగిన మనసుతో వచ్చున్నామయ్యా, ఎన్నో బాధలతో వచ్చున్నాము అయ్యా, మేము ఎవరి దగ్గర డబ్బు అడగమయ్యా, అక్కడ చర్చి లోపలికి ఏదైనా ఒక మూలలో కూర్చొని వాక్యాన్ని విని మేము వెళ్ళిపోతామయ్యా, చివరి ప్రార్థనకు మేము వెళ్ళిపోతాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయనకి దండం పెడుతున్నామండి. ఆయన అన్నాడు, చూడు అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, ఆల్రెడీ మమ్మల్ని వెనకుండే వరకు చాలా మంది చూస్తున్నారు, తిరిగి తిరిగి చూస్తున్నారు. ఆయన అన్నాడు, చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు, వెళ్ళి కూర్చోండి వాళ్ళతో అని చెప్పన్నాడండి. మేము ఎంతో భరించాము. మనము ఈ లోకంలో ఇంకా మనం ప్రాణంతో ఉండబోయేది ఒక దినమో అరదినమో, పర్వాలేదు ఇది కూడా మనం భరించుకుందామని చెప్పి ఆ భిక్షగాళ్ళతో కూర్చుంటే ఆ భిక్షగాళ్ళు కూడా మమ్మల్ని తరుముకుంటున్నారండి. కొత్త వాళ్ళు వచ్చారు, మన డబ్బుని మనకు ఆ జీతాన్ని మన డబ్బు మనకు రావాల్సిన డబ్బుని పాడు చేయడం కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి భిక్షగాళ్ళు కూడా మమ్మల్ని తరుముకుంటున్నారు. వీళ్ళరా అక్కడ ఏడుస్తూ మేము వాళ్ళతో కూర్చున్నామండి. ఆ యొక్క సంఘ కాపరి గారు, అంటే ఆరాధన అయిన తర్వాత, పాటలు అయిన తర్వాత ఆ యొక్క సంఘ కాపరి గారు లేచి వాక్యోపదేశం చేయడం మొదలు పెట్టారండి. బాగా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి సడన్ గా వాక్యం చెప్పడం మానేసి ఆయన ప్రవచనంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్యకు సిద్ధముగా ఉన్నటువంటి ఒక కుటుంబం ఉన్నారు, ఒక కుమారుడు ఒక తల్లి ఉన్నారు. మీరు చర్చి లోపల లేరు, చర్చి బయట భిక్షగాలతో కూర్చొని ఉన్నారు. మమ్మల్ని కాపాడగలిగినటువంటి శక్తి, మా పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి లేదని చెప్పి మీరు నిరుత్సాహపడిపోతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా మీరు ఇక్కడికి వచ్చున్నారు. మీ జీవితాన్ని నేను మార్చగలను, యేసయ్య అనేటువంటి నేను జీవగల దేవుడును, జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడును, నేను మీ జీవితాన్ని మారుస్తాను, నీ భర్త నేను రక్షిస్తాను అని చెప్పి మాతో ప్రవచనంగా దేవుడు మాట్లాడాడు. పిల్లరా, అంతవరకు బాధతో ఏడుస్తున్నట్టు మేము ఆ మాటలు విని ఒకసారి రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటే రికార్డ్ చేయి అమ్మా, రికార్డ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్యకు త్వరపడుతున్నటువంటి ఒక కుటుంబం ఇక్కడ ఉన్నారు, ఒక కుమారుడు ఒక తల్లి ఉన్నారు. మీరు చర్చి బయట, చర్చి లోపల కాదు, చర్చి బయట మీరు భిక్షగాలతో కూర్చొని ఉన్నారు. నేను మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి దేవుడును, మీ కుటుంబాన్ని నేను నిలబెడతాను, మీ కుటుంబాన్ని నేను వెలిగింపజేస్తాను అని చెప్పి యేసయ్య మాత్రం మాట్లాడారు. ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యపడిపోయామండి. అంతవరకు బాధతో దుఃఖముతో ఏడుస్తున్నటువంటి మేము ఇప్పుడు సంతోషంగా ఏడుస్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క సంఘములో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, మంచి బట్టలు మంచి ఆభరణాలు వేసుకున్న వ్యక్తులు ఉన్నారండి, కార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు లోపల. కానీ ఎవరితో యేసయ్య మాట్లాడాడో లేదో, మనుషుల ద్వారా విసర్జించబడి, మనుషుల ద్వారా ప్రియులరా హేళనగా చూడబడి, తక్కువ చూపు చూడబడి, భిక్షగాలతో కూర్చోబెట్టబడినటువంటి నన్ను, నా తల్లిని, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య పరలోకాన్ని చూశాడు. బలిపీఠాన్ని తన దాసుడితో మాతో మాట్లాడాడు. మా పరిస్థితిని కరెక్ట్ గా చెప్పాడండి, ప్రత్యేకంగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఒకవేళ కొన్నిసార్లు మీరు అనుకుంటున్నారేమో, అసలు ఈ లోకంలో నేను ఎందుకు ఇంకా బ్రతకాలి, ఎన్ని సమస్యలు నేను భరించాలి, సమస్యను ఎదుర్కొని సమస్యను భరించి అసలు నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను, నా బలమంతా కోల్పోయి ఉన్నాను, ఏదో పేరుకి నేను బ్రతకాలనే బ్రతుకుతున్నాను బ్రదర్ అనుకుంటున్నారేమో. నా పరిస్థితుల్లో, నా జీవితంలో ఏం మార్పు లేదు, నా కుటుంబంలో ఏం మార్పు లేదు, నేను ఏడ్చి ఏడవడానికి కూడా బలం నాకు ఇప్పుడు లేదు, నా జీవితంలో అన్ని విషయాల్లో నేను ఓడిపోయి ఉన్నాను, అసలు ఎందుకు బ్రతకాలనిపిస్తుందని చెప్పి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, ఎవరన్నా ఉన్నట్లయితే యేసయ్య మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ జీవితాన్ని నేను మార్చగలను నా కుమార్తె, నీ జీవితాన్ని నేను మార్చగలను నా కుమారుడా, కుమార్తె నేను మళ్ళీ లేవనెత్తగలను, నీ యొక్క కుటుంబంలో కోల్పోయిన ప్రతి ఒక్కటిని రెండింతలుగా నేను నీకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి ప్రియులరా ఏం చేస్తానంటే యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, వెంటనే మా అమ్మ అక్కడ యేసయ్యతో ఒక నిబంధన చేసుకుందండి. ఏంటంటే, అయ్యా మా గురించే మాట్లాడావు ప్రభువా, నా భర్తకే ఇలాంటి సమస్య ఉంది, మేమే చనిపోవాలని అనుకుంటున్నాము, మా భర్తను బ్రతికిస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ బాప్తిసం పొందుకుంటానని మా తల్లి, మా అమ్మగారు యేసయ్యతో ఒక నిబంధన చేశారండి.
మేము వెళ్ళిపోయాము. సరే యేసయ్య ఏదో మాట్లాడాడు చూద్దాము అని చెప్పి మాకు ఆత్మహత్య అనేటువంటి ప్లాన్ ని కొంచెం ఏం చేశామంటే హోల్డ్ లో ఉంచాం. ఆ రోజు సాయంకాలము మా పిన్ని మా పెదమ్మ వాళ్ళందరూ కూడా మేము ఎక్కడున్నామో కనిపెట్టి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సమాధానం పరిచి ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. వెరీ నెక్స్ట్ డే సండే మేము చర్చికి వెళ్ళాము. యేసయ్య మాతో మాట్లాడాడు. అంటే వెరీ నెక్స్ట్ డే మండే మా నాన్న ఏం చేస్తాడంటే రెగ్యులర్ చెకప్ కి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే హేళన చేస్తారు, ఏంటయ్యా ఎముడు ఇంటి దాకా వచ్చేసాడా, ఎక్కడయ్యా నువ్వు, ఇంకా 1 నెల అయిపోయింది, ఇంకా 2 నెలలు కదా 3 నెలలు కదా అని అలాగా హేళన చేసి ఆ టాబ్లెట్స్ ఇచ్చి పంపించేవారండి. ఇప్పుడు ఆ రోజు మా నాన్న హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాడు. మందులకి మాతో అంటే మందుల కోసం వెళ్ళాడు, టాబ్లెట్స్ కోసం వెళ్ళాడండి. ఇప్పుడు ఒక డాక్టర్ ఇతను చెక్ చేద్దాం, మళ్ళీ ఇతని యొక్క పరిస్థితి ఎలాగుందో, బాడీ కండిషన్ ఎలాగుందని చెక్ చేద్దామని చెప్పి ఆయన్ని చెక్ చేసినప్పుడు డాక్టర్ల యొక్క ముఖ రూపాలు మారడం మొదలు పెట్టాయండి. డాక్టర్లు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, డాక్టర్ గారు ఇలా రండి, ఇది తన పాత రిపోర్టు, ఇదేమో తన కొత్త రిపోర్టు, చూడండి ఎంత తేడా ఉందో, అరే ఇది ఎలా జరిగింది, ఇది ఎలా పాసిబుల్ అయిందని చెప్పి వాడు మాట్లాడుతున్నారు. అప్పుడు మా నాన్నకు భయం ఎక్కువయ్యి మా నాన్న వాళ్ళని అడిగారంట, ఒక డాక్టర్ గారు ఏమైందండి ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడంటే, ఏమైందా, ఏం మందులు వాడేవయ్యా బాబు చెప్పు, ఎక్కడైనా మందులు తిన్నావు చెప్పని చెప్పి ఆయన మా నాన్నతో అడిగినప్పుడు మా నాన్న ఆలోచించి చెప్పాడంట, డాక్టర్ గారు నేనేం మందులు తినలేదండి, నేనేం మందులు వాడలేదండి, మా భార్య మా బాబు నిన్న నా కోసము చర్చికి వెళ్ళి ప్రేయర్ చేశారటండి, నా బాబు చెప్పాడు అన్నాడు. వెంటనే ఆ డాక్టర్ అన్నాడంట, అక్కడ ఏమో ఉందయ్యా, కంటికి కనిపించిన ఒక ప్రభావం, ఒక శక్తి ఏదో ఉంది అక్కడ, నువ్వు కూడా అక్కడికే వెళ్ళు బాబు అని చెప్పన్నాడంట మా నాన్నకి. అప్పుడు మా నాన్న సంతోషంగా ఇంటికి వస్తున్నాడు. నేను యేసయ్యకి ఇష్టంగా జీవించలేదు, నేను యేసయ్య చిత్తానుసారంగా జీవించలేదు, కానీ మీ ప్రార్థనలు విని యేసయ్య నన్ను అద్భుతకరంగా నన్ను స్వస్థపరిచాడు. డాక్టర్లా చెప్పారు నాకు ఇంకా ఏం లేదు, ఇక నీకు 10-15 సంవత్సరాలుగా చావు లేదని డాక్టర్లు చెప్పారు, ఇక్కడ నాకు ఈ పాడు జీవితం వద్దు, ఈ పాపం వద్దు, ఈ త్రాగుడొద్దు, నేను కూడా మీతో సంఘానికి వస్తాను, చర్చికి వస్తానని చెప్పి మా నాన్న కూడా చర్చికి రావడం మొదలు పెట్టాడండి. ప్రియులారా, 1996 సంవత్సరంలో నువ్వు 4 నెలలు మాత్రమే ప్రాణంతో నువ్వు బ్రతుకుతావు, నువ్వు 4 నెలలు చనిపోతావు అని చెప్పి డాక్టర్ల ద్వారా చెయ్యి విడవబడినటువంటి నా తండ్రి గారిని 2024 సంవత్సరము ఈ రోజు ఎంతండి డేటు, నవంబర్ నెల 15వ తారీఖు వరకు ఇంతవరకు దేవుడు మా నాన్నను సజీవంగా ఇక భూమిలో ఉంచున్నాడు. యేసయ్య పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, యేసయ్య జీవితాన్ని మార్చగలిగే దేవుడు. ప్రియులారా, ఇది చూసినట్టు నాకు ఒక ఆశ వచ్చింది. నేను యేసయ్య దగ్గర అడిగాను, ప్రార్థించాయ్యా మా నాన్న మాతో స్వస్థపరిచావే, నన్ను స్వస్థపరచవా, నేను 18 సంవత్సరాలు చనిపోతానని డాక్టర్లు చెప్పారు, ఇప్పుడు నాకు 14 వయసు అయింది, ఎప్పుడు 1996 సంవత్సరము, నాకు 14 సంవత్సరాలే అయింది, ఇంకా 4 సంవత్సరాలే బ్రతకాలనా, నాకు నువ్వు స్వస్థత ఇచ్చావంటే నేను నీ సేవ చేస్తాను అని చెప్పి, నీ పరిచర్య చేస్తానని చెప్పి యేసయ్యకి నన్ను 14 సంవత్సరం వయసులో నేను అప్పగించానండి. సేవ ఎలా చేయాలో తెలియదు, యేసయ్య గురించి ఇతరులకు ఎలా చెప్పాలో తెలియదు, కానీ యేసయ్యతో ఒక నిబంధన చేశాను. ప్రియులారా, 96వ సంవత్సరం యేసయ్యకి నన్ను అప్పగించాను. యేసయ్య నా జీవితంలోనికి వచ్చాడండి. ప్రియులారా, 1 సంవత్సరం లోపల, అంటే యేసయ్య నా జీవితంలోనికి వచ్చిన 1 సంవత్సరం లోపల నా యొక్క బలహీనతలు, అంటే నా యొక్క స్కిన్ క్యాన్సర్ ని టోటల్ గా యేసయ్య మార్చేశాడండి. డాక్టర్లు అన్నారు ఎండలో వెళ్ళకూడదు, ఎండలో వెళ్తే చర్మం పగిలి చనిపోతాడని చెప్పన్నారండి. కానీ యేసయ్య నా జీవితంలో వచ్చినప్పుడు క్యాన్సర్ తీసుకుని వెళ్ళిపోయింది. మనకన్నా గొప్ప వ్యక్తి లోపలికి వచ్చేసాడు, ఇక మనం ఏం చేయలేమని చెప్పి ఆ ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోయింది. ప్రియులారా, నేను ఎండలో బాగా వెళతాను, బాగా ఎండలో గ్రామాలకు వెళ్ళి పరిచర్య చేస్తాను. ప్రియులారా, బాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలోనే తిరుగుతాను. కానీ యేసయ్య నన్ను బలపరిచాడు కాబట్టి ఇప్పుడు మీ ముందు 42 సంవత్సరాలు వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నానండి. నేను కల్లో కూడా అనుకోలేదు, ఏ సంఘములో అయితే, ఏ చర్చ్ దగ్గర అయితే నన్ను గేట్ దగ్గర భిక్షగాలతో కూర్చోబెట్టారో ఆ సంఘంలోనే దేవుడు నన్ను అసిస్టెంట్ పాస్టర్ గా ఉంచాడండి. ఏ సంఘంలో, ఏ గేట్ దగ్గర అయితే నేను భిక్షగాలతో కూర్చుని ఏడ్చానో ఆ సంఘం యొక్క గేట్ దగ్గర నా పేరు, నా ఫోటో, నా ఫోన్ నంబర్ తోటి ఈయన పాస్టర్ యాంటనీ జోసెఫ్ గారు, ఈయన ఈ యొక్క ఏరియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏరియా పాస్టర్ అని చెప్పి నా పేరు, నా ఫోటో, నా ఫోన్ నంబర్ తోటి అంటించారు. మీరు ఎక్కడైతే తలంచుకున్నారో, మీరు ఎక్కడైతే అవమానపరచబడ్డారో ఆ స్థలంలోనే మీ శత్రువులకు ముందుగా మీ తలను పైకెత్తేటువంటి దేవుడు యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను తోకగా ఉంచను, నేను తల్లగానే ఉంచుతాను నిన్ను. కానీ ప్రస్తుతం నువ్వు తోకగా ఉన్నావేమో, నీ పరిస్థితిని యేసయ్య మార్చగలడు.
ప్రియులారా, నాకు యవ్వన వయసు వచ్చినప్పుడు అనేక స్థలాల్లో నాకు పెళ్లి చూపులకి వెళ్ళానండి. నాకు ఎవరు కూడా నాకు అమ్మాయిని ఇవ్వలేదు, నేను ఇలా ఉన్నాను కాబట్టి. కానీ నేను మాత్రం ఒక నిబంధన చేసుకున్నానండి. అయ్యా, నాకు డబ్బు వద్దు, కట్నం వద్దు, సొమ్ములు వద్దయ్యా, ఏ వస్తువులు వద్దు, నాకు అమ్మాయిని మాత్రం ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. ఒక నిబంధన చేసుకున్నాను నీ సైతం. కానీ నాకు ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వలేదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదండి. అప్పుడు నాతో పరిచయం చేసేటువంటి పాస్టర్స్ కొంతమంది అన్నారండి, పాస్టర్లు, సేవకులు అన్నారు, ఆంటనీ గారు, నిన్ను మంచి వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరయ్యా, నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో, వాళ్ళే నిన్ను పెళ్లి చేసుకుంటారన్నారండి. నేను చాలా నా మనసు విరిగిపోయింది, బాధపడ్డాను. ప్రార్థనలో యేసయ్య దగ్గర వెళ్ళి మోకరించి అడిగాను, అయ్యా నేనేం చేయాలి? నువ్వు చెప్తే నేను వ్యభిచారిని కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే హోషేయ ప్రవక్తకు యెహోవా చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను నువ్వు పెళ్లి చేసుకొని చెప్పాను, వ్యభిచారిని పెళ్లి చేసుకున్నారండి పాత నిబంధనలో. అప్పుడు నేను చెప్పాను యేసయ్య దగ్గర, అయ్యా నువ్వు చెప్తే దాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కుమారుడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పానండి. అలాగే 2014 సంవత్సరాన శ్రీలంక నుంచి ఒక టీము మన భారతదేశానికి మినిస్ట్రీకి రావడం జరిగింది, పరిచయకి రావడం జరిగిందండి. వారికి నేను తమిళ నుంచి తెలుగుకి నేను తర్జుమా చేయడానికి నేను వారితో ఆంధ్రాకి నేను మినిస్ట్రీకి వెళ్ళానండి. వాళ్ళతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నలుగురు వచ్చారండి. పాస్టర్ గారు కుమార్తె, పాస్టర్ గారి యొక్క అసిస్టెంట్, పాస్టర్ గారి యొక్క ట్రాన్స్లేటర్, వీళ్ళు ముగ్గురు అమ్మాయిలండి. ఆయన వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి వివాహం కాలేదు. ఇప్పుడు వాళ్ళతో నేను ట్రాన్స్లేటర్కి వెళ్ళినప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఆయనతో దాదాపు 17 సంవత్సరాలుగా తర్జుమా చేస్తున్నటువంటి ఒక అమ్మాయికి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నన్ను చూపించి ఆయన మాట్లాడుతున్నాడట, ఇతను నా సేవకుడు, ఇతనికి నువ్వు జీవితం ఇవ్వాలి, ఇతను పెళ్లి చేసుకోవాలని చెప్పి దేవుడు ఆమెతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఆమె వస్తుంది నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీకు వివాహం కాలేదు కదా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వెంటనే నేను ఎక్కువ ఆశ్చర్యపడిపోయాను, ప్రియులారా, నేను నమ్మలేకపోయాను. వాళ్ళ ఇంట్లో కూడా ప్రియులారా అసలు ఎవ్వరూ నచ్చలేదు నన్ను. ఎందుకంటే ఆ అమ్మాయికి బయట దేశాల్లో ఆ అమ్మాయికి అంటే పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నా గురించి చెప్పినప్పుడు వారు అన్నారట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అతని కళ్ళు సరిగా కనిపించమని చెప్పి అంటున్నావు, అతనికి ఏం జీతం లేదంటున్నావు, అంటే ఆయన సంపూర్ణ సేవకి ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన అప్పగించుకున్నాడు చెప్పి అంటున్నావు, అతన్ని పెళ్లి చేసుకుని ఏం చేయగలవు, జీవితంలో ఎలాంటి సుఖాన్ని అనుభవించగలవు, ఏం డబ్బు ఉండదు, నీ అక్కర తీర్చేటువంటి ఆ స్తోమత కూడా అతనికి లేదు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరు రోడ్డు మీద భిక్షం అడుక్కుంటారు, మేమెవరు నీకు సహాయం చేయమని చెప్పి అన్నారు. కానీ ఆ అమ్మాయి ఉంది, మేము మీ దగ్గర చేయి చాపము, మేము మీకు ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థానంలోనే యేసయ్య ఉంచుతాడని చెప్పన్నాం. ప్రియులారా, నేను మా యొక్క ఇంటిలో అంటే నేను మాకు వీధికి చెన్నైలో నేను వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు, అదిగో వెళుతున్నాడు చూడరా మన ఊరు సన్యాసి వెళుతున్నాడు చూడు, ఇతర ఇంకా పెళ్లి లేదు, పేరంటం లేదు, చేతులు సంకన బైబిల్ పెట్టుకుని యేసయ్య పిక్చర్లాగా తిరగాల్సి ఉందని చెప్పి నన్ను ఎంతో హేళన చేస్తారండి, హేళన మాట్లాడతారు. కానీ ప్రియులారా, లోకమనింది ఇతడు భిక్షగాడు అని చెప్పి, లోకమంది నన్ను విభచారాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి, కానీ ప్రియులారా నా యొక్క వివాహానికి యేసయ్య నన్ను శ్రీలంకకి ఫ్లైట్ లో తీసుకెళ్లాడు. లోకమంది ఇతడు భిక్షగాడు అని చెప్పండి, కానీ దేవుడు నా యొక్క వివాహానికి సాక్షి సంతకం పెట్టడానికి శ్రీలంక యొక్క ఫినాన్స్ మినిస్టర్ దేవుడు తీసుకొచ్చాడు, ఒక దేశానికి ఖజానాదారుడు దేవుడు తీసుకొచ్చాడండి. ప్రియులారా, ఘనంగా నా యొక్క వివాహం శ్రీలంకలో 2015 సంవత్సరం 2015లో జరిగింది. 2 సంవత్సరాలు నాకు పిల్లలు లేరండి. 2017లో మాకు ఒక పాప పుట్టింది. మా భార్యకు సిజర్ అంటే ప్రెషర్ ఎక్కువయ్యి 7 నెలల్లోనే సిజరియన్ చేసి ఆ పాపను బయటకు తీశారు. ఆ పాప అప్పుడు 800 గ్రాములు మాత్రమే వెయిట్ ఉన్నదండి. పాపకు వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. నాకు చాలా సంతోషము, పర్వాలేదు, నాకు పెళ్లి కాదని చెప్పన్నారు, దేవుడు నాకు పెళ్లి చేసి పెట్టాడు. నాకు అసలు పిల్లలు పుట్టని చెప్పన్నారు, నాకు పిల్లలను కూడా నా కుమార్తె ఇచ్చావయ్యా, నా బిడ్డను నా చేతికి తీసుకొని నిన్ను స్తుతించే రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను యేసయ్య అని చెప్పి నా బిడ్డను చేతికి తీసుకొని దేవుని స్తుతించాల్సినటువంటి ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నానండి. వెంటనే ఒక రోజు నాకు ఒక వర్తమానం అందింది, మీ బిడ్డకు ఇన్ఫెక్షన్ అయింది, ఎఫెక్ట్ అయింది, ప్లేట్లెట్స్ తక్కువ అవుతున్నాయని చెప్పాను. నేను ప్రార్థన చేస్తున్నాను. దాదాపు 1.5 నెల నా బిడ్డ చాలా ఇబ్బంది పడిందండి. 2017 సంవత్సరం 2017లో నవంబర్ నెల పిల్లరా 12వ తారీఖున నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, మీ బిడ్డ చివరి గడియల్లో ఉంది, ఒకసారి వచ్చి మీ బిడ్డను చూసుకొని వెళ్ళండి అని చెప్పన్నారు. నేను నా భార్య వెళ్ళాము. పిల్లరా, నా యొక్క కుమార్తె 8
1.5 నెల అయినటువంటి ఆ బిడ్డ పిల్లల చేతులలో ట్యూబ్స్ ఉన్నాయి, ముక్కులో ట్యూబ్స్ ఉన్నాయి, ట్రిప్స్ ఎక్కుతుంది. నా బిడ్డ చావు బ్రతుకులకు పోరాడుతుందండి. బొస పీల్చుకోవడానికి చెప్పి మనం ఎలా బొస పీల్చుకుంటాం కదండి, అలాగా ఆ చిన్న బిడ్డ పిల్లల రక్తవాంతి చేసి ఆ చిన్న గౌన్లో కూడా ఆ యొక్క రక్తపు మరకలతో పిల్లల నా బిడ్డ అంటే ముక్కులో చేతుల్లో ట్యూబ్స్ ఉన్న బిడ్డ మరణానికి పోరాడుతుంది. పిల్లల నా కళ్ళ ముందుగానే నా బిడ్డ చనిపోయేది నేను చూశానండి. ఇంటికి వచ్చేసాము. పిల్లలు నేను రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. పిల్లల 2017 సంవత్సరము నవంబర్ 13వ తారీఖున పిల్లల ఎర్లీ మార్నింగ్ 3 o'clock నాకు ఫోన్ వచ్చింది, నీ బిడ్డ చనిపోయింది, వచ్చి బాడీని తీసుకెళ్ళాలని చెప్పని. పిల్లరా నేను నా భార్య వెళ్ళాము. నా బిడ్డను చేతికి తీసుకుని దేవుని స్తుతించే రోజు కొరకు నేను ఎదురు చూశాను. నా బిడ్డ నా చేతికి వచ్చినప్పుడు నా బిడ్డ యొక్క చర్మంలో ప్రాణం లేదు. కఫిన్ బాక్స్ లో పెట్టి నా చేతికి నా బిడ్డను శవంగా ఇచ్చారు. ప్రియులరా నాకు మనసు విరిగిపోయింది. గట్టిగా హాస్పిటల్లో ఏడ్చాను. అయ్యో నాకు నా బిడ్డ చనిపోయిందని చెప్పి గట్టిగా ఏడ్చాను. వెంటనే నా భార్య దగ్గర చెప్పాను, ఇదిగో ఇంకా శ్రీలంకలో మనం ఉండడం లేదు, శ్రీలంకలో మనం ఉండేది లేదు, ఏదైనా పర్వాలేదు, నా చేతి నుంచి నా బిడ్డను తీసేసుకుని ఈ దేశంలో నేను ఉండను, రా మనం ఇండియాకి వెళ్ళిపోదామని చెప్పి పిల్లలు నేనేం చేశానంటే నా సొంత దేశాన్ని నేను వెళ్ళిపోతాను. యేసయ్యా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టినా నిన్ను మాత్రం వదిలిపెట్టను అయ్యా. మేము ఏది కోల్పోయినా కూడా నిన్ను మాత్రం వదిలిపెట్టము, కానీ నేను ఇక్కడ మాత్రం సేవ చేయను, నేను నా దేశంలో నా భారతదేశంలో నేను అక్కడ సేవ చేస్తాను అని చెప్పి నేను ఇండియాకి వచ్చేసానండి 2017 సంవత్సరంలో. పిల్లరా మళ్ళీ నేను భారతదేశానికి వచ్చినటువంటి 7 నెలల లోపల నాకు ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది శ్రీలంక నుండి. 2018 సంవత్సరము ఒక అడవి ప్రాంతంలో కొండ జాతి ప్రజల మధ్య ఒక చర్చి ఉంది. ఆ చర్చి చుట్టూ 3 కిలోమీటర్లకు ఏ యొక్క ఇల్లు లేదు. ఆ చర్చికి ప్రాపర్ అయిన రోడ్ లేదు. కొలంబో నుంచి సిటీ నుంచి ఆ చర్చి దాదాపు 7 గంటల ప్రయాణం దూరంలో ఉంది. ఏ యొక్క హాస్పిటల్ లేదు. టౌన్కి వెళ్ళాలంటే 14 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ 6 గంటలైతే చిరుతపులు తిరుగుతుంటాయి, ఎలుక బంట్లు తిరుగుతుంటాయి, అడవి పందులు తిరుగుతుంటాయి. అలాంటి ప్రాంతం చర్చి ఉంది, మీరు చర్చి నడిపించగలరా, ఆ చర్చిని మీరు నడిపిస్తారా అని చెప్పి నన్ను అడిగానండి. నేను ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు కుమారుడా, నేను నడిపిస్తానని చెప్పన్నారు. చాలా మంది నన్ను హేళన చేశారండి. ఒరే నీకు కళ్ళు కనిపించవు, అసలు నువ్వు ఏ బండి నడపలేవు, నీకు దూరపు చూపు కనిపించదు, అక్కడ చిరుతపులు తిరుగుతున్నాయని చెప్పి అంటున్నావు, అక్కడికి వెళ్ళి ఒక పరిచయం చేయడానికి ఎందుకురా, నీ చిరుతపులు వచ్చి నీ పక్కన నిలబడినప్పుడు నీకు కళ్ళు కనిపించవే చీకట్లో, ఎక్కడన్నా సిటీలో టౌన్ లో ఎక్కడన్నా మంచి చర్చిని చూసుకో అని చెప్పి అన్నానండి. నన్ను హేళన చేశాను. నేను అన్నాను, ఒరే బాబు అందరూ టౌన్ లో సిటీలో పరిచర్య చేస్తే అడవిలో ఉండే వాళ్ళకి ఎవరు యేసయ్య ప్రాణాన్ని యేసయ్య ప్రేమను ప్రకటించేది? వారి కోసం కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, వారు కూడా రక్షింపడాలి కదా, వారు రక్షించుకోవడం యేసయ్యకి ఇష్టం లేదు కదా. కాబట్టి ఆ భారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ అడవి ప్రాంతంలో నేను నా భార్య 2018 సంవత్సరము ఆ పరిచర్యకు అప్పగించామండి. శ్రీలంకలో ఆ యొక్క వెలలు మీకు ధరలు మీకు తెలుసండి. ఒక గుడ్డు 70 రూపాయలు, ఒక కేజీ చికెన్ 1600 రూపాయలు. ప్రియులరా మా యొక్క చర్చిలో ఉండే వాళ్ళందరూ కూడా టీ లేబర్స్ అండి. కోవిడ్ లో అయితే కరోనాలో అయితే ప్రియులరా చాలా దేశం ఎక్కువగా దెబ్బతిన్నదండి. అక్కడ ఉండేవాళ్ళు టీ లేబర్స్ ఒక రోజంతా అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 10 గంటల వరకు పనిచేస్తే వాళ్ళకి వచ్చేటువంటి కూలి ఎంత అంటే 700 రూపాయలు అండి. శ్రీలంకన్ మనీ 700 రూపాయలు. ప్రియులరా అది మనకు ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే 230 రూపాయలు వస్తుందండి. ఆ రోజుల్లో పిల్లరా అక్కడ గవర్నమెంట్ అంది ఏమనిందంటే, మీకు అంటే 3 పూటలు మీరు భోజనం తినలేకపోతే 2 పూటలు తినండి, 1 పూట భోజనాన్ని మీరు వేరే ఎవరికైనా ఇచ్చేసేయండి అన్నదండి. ఎందుకంటే వారు చైనా మీద ఆధారపడ్డారు కాబట్టి, చైనా వారికి అంటే ఎక్కువ అప్పు అయింది కాబట్టి, అంటే చైనాకి మీరు ఎక్కువ అప్పు ఇవ్వాలి కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి ఎరువులు మీరు ఇవ్వలేదండి. అంటే ఆ యొక్క మందులు అంటే చెట్లు అంటే పండించుకోవడానికి కావాల్సినటువంటి ఆ యొక్క కెమికల్ ని ఆ యొక్క ఎరువును వాళ్ళు వీళ్ళకి ఇవ్వలేదు చైనా వాళ్ళు. కాబట్టి ఆ దేశము పూర్తిగా అది చెయ్యవడమైన దేశంగా అయిపోయింది. ప్రజలకు తినడానికి భోజనం లేదు. అప్పుడు ఆ దేశంలో ఆ యొక్క రాజకీయ నాయకులు అన్నారు, మీరు 3 పూటలు మీ దగ్గర భోజనం ఉంటే 1 పూట భోజనం మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి అన్నారు. మీరు గెలిసి కట్టలు తినండి అని చెప్పి ఆ దేశపు యొక్క అధికారి ఆ దేశపు యొక్క ప్రధానమంత్రి అన్నారు. పిల్లరా అలాగున్న సమయంలో కోవిడ్ టైంలో అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళలో 100లో 80 మంది భర్త లేని వారు, భర్త ద్వారా మోసం చేయబడిన వారు, భర్తని కోల్పోయిన వారు. అక్కడ ఉండేటువంటి కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే 4 మంది నాన్నలు ఉంటారండి. అంటే అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళలో
80 మంది ఆడవాళ్ళు సమరే స్త్రీ లాంటి జీవితాన్ని జీవించేవారు. మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. ఒక 2 బిడ్డలకు అనుకుంటారు, భర్త వెళ్ళిపోతాడు ఆమె వదిలిపెట్టి. ఆమె ఏం చేస్తుందండి, ఆ బిడ్డల యొక్క అవసరతల కోసం ఏం చేస్తుంది, ఆమె కూడా వెళ్ళి ఆ తాతయ్య నానమ్మ కంట్రోల్లో ఆ బిడ్డలందరిని వదిలిపెట్టి ఈమె కూడా అంటే వేరే రూట్ లో రాంగ్ ఫెలోషిప్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాతయ్య నానమ్మ కంట్రోల్లో పిల్లలు ఉంటారు. ఆ ముసలోళ్ళు పనికి వెళ్ళలేక మా దగ్గర వచ్చి, అమ్మా మేము పని చేయలేకున్నాము, మా బిడ్డలకు భోజనం పెట్టలేకున్నాము, మీరు చర్చి నడిపిస్తున్నారు కదా, పల్లెటూరు నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, మా బిడ్డలకు మీరు పెట్టండి అని చెప్పున్నారు. మనం వాళ్ళకి చెప్పలేమండి, మా దగ్గర ఫారిన్ ఫండ్ ఏం లేవయ్యా బాబు, మాది విశ్వాస జీవితం చెప్పినా అర్థం చేసుకోరు. మా విశ్వాసులు అందరూ కూడా టీ లేబర్స్. మాకు వచ్చేటువంటి కాணிక ఎంతంటే ప్రతి ఆదివారము 80 రూపాయలు లేకుంటే 100 రూపాయలు శ్రీలంకన్ మనీ అండి. అది మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే ఒక 30 రూపాయలు 25 రూపాయలు మాత్రం వస్తుంది. దాంతో ఆ వారం అంతా మేము గడపాలి. మేము ఒక పూట భోజనం తింటాము, ఒక పూట ఉండదు. ఒక రోజు గెంసుగడ్డలు తింటాము, ఒక రోజు ఏముండదండి. అలాగ మా జీవితం ఉంది. ఇప్పుడు 2 పిల్లలు మేము ఎలా భోజనం పెట్టాలి? కానీ మేము యేసు మీద ఆధారపడ్డాము. అయ్యా పర్వాలేదు, మేము తినే దాంట్లోనే వారికి కూడా కొంచెం ఇస్తామని చెప్పి వారిని అలాగని మేము స్వీకరించాం. 2 నలుగురు అయ్యారు, 4 6 అయ్యారు, 6 9 మంది అయ్యారండి, 9 మంది 16 మంది అయ్యారు. పిల్లరా, మేము చాలా ఇబ్బందుల్లోనే మేము వారికి భోజనం పెట్టాము. తర్వాత మా యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి 16 మంది ఇప్పుడు 6 మంది అయ్యారండి. అప్పుడు ఏం చేశామంటే, ఆ రోజుల్లో కొంతమంది చంటి బిడ్డల కన్నా తల్లులు వచ్చి మా దగ్గర ఏడుస్తారు, బ్రదర్ పాస్టర్ గారు నా బిడ్డకి ఒక పాల పౌడర్ కొనుక్కోవడానికి, పాల పిండి కొనుక్కోవడానికన్నా నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అంటారండి. ఎందుకంటే పాల పిండి 1400 రూపాయలండి అప్పుడు. కానీ వీరికి కూలంతా ఒక రోజు 700 రూపాయలు మాత్రమే. అప్పుడు ఆ చంటి బిడ్డకు పాలకి వీరు ఖర్చు పెట్టాలంటే 2 రోజుల కూలిని వీరు ఖర్చు పెట్టాలి. ఏడుస్తుంటానండి, మాకెంతో బాధకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులతో నిండినటువంటి ఒక స్థలంలోనే నేను, నా భార్య, సంఘ పరిచర్యతో పాటు చెయ్యి విడవబడినటువంటి అనాథ పిల్లలు ఒక 6 మందిని మేము పోషిస్తున్నాము. ఒక తోటి ఆ అమ్మాయికి 40 సంవత్సరాలు అండి. ఆ అమ్మాయికి వివాహం కాలేదు. ఆ అమ్మాయి శ్రీలంకలో జరిగినటువంటి ప్రమాదంలో, యుద్ధంలో ఎక్కువగా ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి ఒక అమ్మాయి అండి. ఆ అమ్మాయిని ఎల్టీటీ అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేశారంటే, యుద్ధంలో ఆ అమ్మాయిని దాదాపు 9 మంది ఆర్మీ ఆఫీసర్లు చెరసాల్లో పెట్టి ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని పాడు చేశారు. అమ్మాయి యొక్క చర్మంలో దాదాపు 30 ఆపరేషన్స్ జరిగి ఉన్నాయండి. బాంబు పేలినప్పుడు అంటే ప్రజలందరూ కూడా పారిపోతున్నప్పుడు ఆ యొక్క బాంబు నుంచి వచ్చేటువంటి ఇనప మొక్కలు పీసెస్ అని చెప్పంటారు, అవి పగిలి పేలి అలానే గాలిలో అలా వెళుతుంటాయి. పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్మంలో అది దూరి రక్తంలో కలిసిపోతారు. బాగా రక్తంలో కలిసిపోయి సడన్ గా ఏం చేస్తుందంటే, ఎప్పుడన్నా ఒకసారి ఆ చర్మంలో ముళ్ళు గుచ్చుకున్నట్టు నిలబడుతుంది. వెంటనే అది ఆపరేషన్ చేసి తీసేయాలి, లేకపోతే భయంకరమైన నొప్పి ఉంటుంది. అలాగా ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి చర్మంలో 30 ఆపరేషన్ చేయబడి ఉన్నాయి. పిల్లరా, ఆ అమ్మాయి ఒకసారి ఇలాగా ఆర్మీ వాళ్ళందరూ కాలుస్తున్నప్పుడు అమ్మాయి వెళ్తున్నప్పుడు కాళ్ళలో బుల్లెట్ పడి ఆ అమ్మాయి కింద పడిపోయింది. పిల్లల చుట్టూ చాలా మంది శవాలు. ఈ అమ్మాయి అడవి వరకు వెళ్ళి అడవిలో ఈ అమ్మాయి కింద పడిపోయింది, ముందుకు వెళ్ళకుండా ఉంది. పిల్లలు దాదాపు 2 రోజులు ఆ అమ్మాయి తాగడానికి నీళ్ళు లేక అలానే మత్తు అయిపోయి అలానే పడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి వెంటనే తిరిగి లేస్తుంది. 2 రోజుల తర్వాత దప్పికేసేస్తుంది, నీళ్లు తాగాలి. ఆ అమ్మాయికి 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, నీళ్లు లేకుండా చనిపోవాలి. రెండవదిగా ప్రియులరా, ఆ అమ్మాయి నీళ్లు తాగాలి. ఇప్పుడు నీళ్లు తాగాలని చూస్తే ఆ అమ్మాయి చుట్టూ శవాలు ఉన్నాయి. ఆ శవం నుంచి కారేటువంటి రక్తము ఈ చిన్న గుంతలు ఉంటాయి కదండి అడవిలో, నీళ్లు వర్షంలో వచ్చినట్టు నీళ్లు ఆ గుంతల్లో ఉంటాయి. ఆ నీళ్లు తాగడం అని చెప్పి ఆ అమ్మాయి చూస్తే చుట్టూ ఉండేటువంటి శవాల్లో నుంచి వచ్చేటువంటి రక్తము ఆ యొక్క గుంతలో ఉండేటువంటి నీళ్ళలో కలిసి అది రక్తపు నీళ్ళుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆప్షన్ ఉంది, ఒకటి చనిపోవాలి, లేకుంటే బ్రతకాలంటే ఆ శవంలో నుంచి వచ్చేటువంటి రక్తపు నీళ్ళలో రక్తంలో కలిసినటువంటి నీళ్లు తాగాలి. ఆ అమ్మాయి ఆ నీళ్లు తాగి చిన్నగా ఆమె బయలుదేరి వెళ్తున్నప్పుడు మళ్ళీ 2 రోజుల తర్వాత కాలవడం మొదలు పెట్టారు, షూట్ చేయడం మొదలు పెట్టారు. ఈ అమ్మాయి చనిపోయినట్టు ఈ అమ్మాయి కళ్ళు మూసుకుని నటించింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్మీ వాళ్ళు శవాల మీద బూట్స్ కాల్తో నడిచి శవాలు తొక్కుతూ వెళ్తారని, ఈ అమ్మాయిని కూడా శవం అని చెప్పి అనుకుని వారు ఈ అమ్మాయి యొక్క చెస్ట్ మీద కాలు పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఎక్కువగా గట్టిగా నొప్పి తట్టుకోలకి అరిచినప్పుడు ఈ అమ్మాయి ఇంకా ప్రాణంతో ఉంది. ఈ అమ్మాయి ఎల్టీటీ అమ్మాయి అని చెప్పి చెరసాలకు తీసుకెళ్లి సిగరెట్లతో కాల్చడం, వారిని కాల్చడము అలా చేస్తారు. 9 మంది ఆ అమ్మాయిని పాడు చేశారు. ఆ అమ్మాయిని ఇంట్లో కూడా చేర్చుకోలేదండి. తన యొక్క వదినమ్మ, తన యొక్క అన్నయ్య,
ఆ అన్న యొక్క 8 నెలల చంటి బిడ్డ బాంబు పేలి తన కళ్ళ ముందుగా చనిపోవడం చూసినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంట్లో ఎవరు చేర్చుకోలేదు. అలాంటి అమ్మాయిని కూడా మేము పోషిస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే కేవలం యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. మనమందరము మన యొక్క వసతులు మాత్రం మనం చూసుకుంటున్నాము. కానీ వసతులు లేనివారు, సమస్యలతో ఉన్నవారు, సువార్త కొరకు ఎదురు చూస్తున్నారు ప్రియులారా. వాళ్ళందరికీ ఎవరు సువార్త చెప్పాలనేటువంటి ఆత్మ భారాన్ని యేసయ్య నాలో ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఏ వసతులు లేవండి. 3 కిలోమీటర్లకు మంచి రోడ్డు లేదు, ఏ ఒక్క ఇల్లు లేదు, ఆటో అతను కూడా రాడు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. అలాంటి ప్రాంతంలో యేసయ్య పరిచర్యను నేను నా భార్య చేస్తున్నాము. ప్రియులారా, మా కోసం మీరు ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను.